బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో 3,75,00,000 మందికి పైగా ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి ప్రసాద్ యాదవ్ రాఘోపూర్ నుంచి బరిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నియోజకవర్గం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వేచ్ఛాయుత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. మధ్య తొలి దశ పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ దశలో ఎన్డీఏ కూటమికి చెందిన జేడీ 57 స్థానాల్లో, బీజేపీ 48 స్థానాల్లో, ఎల్జేపీ 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మహాగఠబంధన్ తరఫున ఆర్జేడీ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 24, వామపక్షాలు 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మొత్తంగా 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 122 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. జన్సురాజ్ పార్టీ 119 నియోజకవర్గాల్లో, ఐఐపీ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర పోలీసులతో పాటు సీఏపీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కొన్ని సున్నిత ప్రాంతాలైన సిమ్రీ, బఖ్తియార్పూర్, తారాపూర్, ముంగేర్ వంటి నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. తొలి దశలో 926 ఆల్ ఉమెన్ పోలింగ్ బూతులు, 107 దివ్యాంగులు నిర్వహించే బూతులు, అన్ని సౌకర్యాలతో కూడిన 320 మోడల్ బూతులను ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం అనేక బూతుల్లో వెబ్కాస్ట్ రాజకీయ భవితవ్యం తేలనుంది. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ తన కుటుంబానికి బలమైన కోటగా భావించే రాఘోపూర్ నుంచి 3వ పోటీ చేస్తున్నారు. ఇక్కడి బీజేపీ నుంచి సతీష్ కుమార్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక నేతలైన ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 121 స్థానాల్లో 55.81% పోలింగ్ నమోదైంది. ఈ స్థానాల్లో 2020 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆర్జేడీ 42 స్థానాలు, బీజేపీ 32, జేడీయూ 23 స్థానాలు గెలుపొందాయి. కాంగ్రెస్ 8, వామపక్షాలు 11 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములకు గట్టి సవాలుగా జన్సురాజ్ పార్టీ నిలబడింది. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పాట్నా వంటి పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతంపై యువ ఓటర్ల భాగస్వామ్యం ప్రభావం చూపనుంది. దీనికి తేజస్వి యాదవ్ ఉద్యోగాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టారని కౌంటర్ ఇచ్చారు. మోకామా నియోజకవర్గంలో జన్సురాజ్ కార్యకర్త హత్య, జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ అరెస్టు వంటి సంఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ నుంచి అలీనగర్ స్థానంలో బరిలో ఉండగా, భోజ్పూర్ స్టార్ కేసరి లాల్ యాదవ్ ఆర్జేడీ నుంచి చప్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో ప్రధాన కూటములుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూటముల మధ్య అంతర్గత పోటీ కూడా నెలకొంది. రాజపాకర్, బచ్వారా, బెల్డౌర్, గౌరబోరం, బీహార్ షరీఫ్ వంటి 5 నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ భాగస్వామ్య పక్షాల మధ్య స్నేహపూర్వక పోటీ ఏర్పడింది. శాంతియుత పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి సీఈఓ కార్యాలయం పాట్నాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయం, ఫిర్యాదుల కోసం 061228204001 కాల్ సెంటర్ సదుపాయం కల్పించారు. బీహార్ ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య పోలింగ్ సరళిలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ముజఫర్పూర్ జిల్లాలోని మినాపూర్, కుర్హానీ వంటి గ్రామీణ నియోజకవర్గాలు గత 3 ఎన్నికల్లో 60% పైగా ఓటింగ్ నమోదైంది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర రాజధానిలోని కుమ్హార్, బాంకీపూర్ వంటి పట్టణ నియోజకవర్గాల్లో 40% కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పెరుగుదల కనిపించినప్పటికీ పట్టణ కోర్ ప్రాంతాల్లో ఓటింగ్ పెంచడం ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. తొలి దశలో ఓటు వేయడానికి అర్హులైన 3,75,00,000 మంది ఓటర్లలో 10,72,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అలాగే 18, 19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు 7,38,000 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 60 లక్షలుగా తగ్గింది. తొలి దశలో అత్యధికంగా 4,58,000 ఓటర్లు
డిగా నియోజకవర్గంలో ఉండగా అత్యల్పంగా 2,32,000 మంది ఓటర్లు బర్ఫీఘా నియోజకవర్గంలో ఉన్నారు.